రాసే ప్రతి అక్షరంలో ఏదో తెలియని అనుభూతి. సంతోషాన్ని రెట్టింపు చేస్తుందో బాధని రెట్టింపు చేస్తుందో తెలియట్లేదు. హలో డైరెక్టర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఏంటాయా, ఎంతవరకు వచ్చింది స్క్రిప్ట్? మొత్తం అయిపోయిందా? అయిపోయింది సార్. కాకపోతే రైటర్ క్లైమాక్స్ ఒకటే పెండింగ్ ఉంది అంటున్నాడు. అది కూడా ఈ వీక్ లోపల అయిపోతుంది సార్. ఇంకా ఏం 1 వీక్ అయ్యా? ఇంకెప్పుడు స్క్రిప్ట్ కంప్లీట్ చేసేది? షూట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇదిగో డైరెక్టరు, హీరో మనకిచ్చే డేట్లు బట్టి మనం షూట్ చేసుకోవాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా షూట్ స్టార్ట్ అవ్వాలి. ఈలోగా మీ గ్రౌండ్ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకోండి, ఓకేనా? ఓకే సార్. ఇంకా ఎన్ని రోజులు రే? తాగుతుడు ఏడ తాగి పండినేమో పనులు చేయి. ఏందే చెప్పేది? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. ఏమయ్యా, పిచ్చోడిలాగా నోరు బయలా అరుస్తుంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందేస్తున్నావా? సార్, మీరెందుకు సార్ ఇంత దూరం రావటం? కంప్లీట్ చేసి నేనే తీసుకొస్తానని చెప్పాను కదా సార్. ఎప్పుడే తీసుకొచ్చేది? కొంచెం కూడా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మందేస్తున్నావు. ఇంకెప్పుడు తీసుకొచ్చిస్తావు నువ్వు నాకు? కాల్ తీసావు కూర్చుంటా. సార్, కంగారు పడకండి సార్, కంప్లీట్ అయిపోయింది. ఇదిగో తీసుకోండి. ఎలాగే ఇంత గొప్పగా రాశావు? చనిపోయాడు అనుకున్న హీరో క్యారెక్టర్ని తన ప్రేయసి కన్నిటి స్పర్శతో బతికించావు. ఎలాగయ్యా నీకు ఇది సాధ్యం? ఎంత గొప్పగా రాసావయ్యా! ఎలాగయ్యా సాధ్యం నీకు ఇది?
భయమేసింది సార్. హీరో చావుకే భయమేసింది. హీరో చనిపోయాడని హీరోయిన్ దుఃఖంతో ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్లు హీరో శరీరం తాకగానే ఆ కన్నీటి స్పర్శతో హీరో చావుకే భయమేసి పారిపోయింది సార్. అలా చావు పారిపోగానే హీరో తిరిగి మళ్ళీ ప్రాణం పోసుకుంటాడు. ఏమో సార్, ఆమె కన్నీటి ఘోష ఎంత బలంగా ఉందో. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ అయ్యా, నీకు ఫిదా అయిపోయా, నీకు వీరాభిమాని అయిపోయా. ఇన్ని రోజులు నేను చాలా తక్కువగా చూశాను, నన్ను క్షమించు. అయ్యో సార్, అవేం మాటలు సార్. లేదయ్యా, నువ్వెంత గొప్పోడువో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా లైఫ్లో నీ అంత గొప్ప రైటర్ని చూడలేదయ్యా. ఇప్పుడు తెలిసింది ఎందుకంత పెద్ద పెద్ద డైరెక్టర్లు నీ దగ్గరికి వస్తారని. చాలా సంతోషంగా ఉన్నానయ్యా. ఒక కథనివ్వలేదు నువ్వు నాకు, ఓ ప్రాణాన్ని చేతిలో పెట్టావు. ఈ ప్రాణానికి హంగులు రంగులు అద్ది ఒక అద్భుతమైన ఊహాలోకాన్ని తయారు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఐ లవ్ యూ. వెళ్ళొస్తాను. బాయ్. ఇంత గొప్ప రైటర్ ఎందుకు ఇలా అయిపోయాడు? అసలు ఇంటి నిండా అమ్మాయి ఫొటోస్ ఏంది? ఎవరా అమ్మాయి? తెలుసుకోవాలి, తెలుసుకుందాం. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? ఏమీ లేదయ్యా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీ మూమెంట్లో నీతో కలిసి మందేద్దాం అనుకుంటున్నాను. ఓ పెగ్గు పోయి. అయ్యో కూర్చోండి సార్, తాగుదాం. ఎంత కావాలంటే అంత తాగండి. నా దగ్గర ఏమైనా అయిపోతుంది కానీ మందు మాత్రం అయిపోతుంది సార్. ఫుల్ స్టాక్ ఉంటుంది మన దగ్గర. సంతోష్, ఒక విషయం అడుగుతా, నిజం చెప్తావా? అడగండి సార్. అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. మీరు అడగండి సార్, నేను చెప్తాను. ఒక విషయం చెప్తాను విను. ప్రపంచంలో ఎవడైనా అబద్ధం చెప్తాడేమో కానీ తాగినోడు మాత్రం అబద్ధం చెప్పినట్టు చరిత్రలోనే లేదు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నా, నిజం చెప్పు. ఇంత గొప్ప రైటర్వి ఎందుకింత దారుణంగా మందుకు బానిసైను? ఎవరితో కలవవు, పెద్దగా బయటికి రావు, ఎప్పుడు ఈ 4 గోడల మధ్య ఉంటావు. ఇంటి నిండా అమ్మాయి ఫొటోస్ ఏంటి? అసలు ఎవరా అమ్మాయి? అదేం లేదు సార్, మందుకు బానిసైపోయాను. బయటికి వెళ్ళి ఎక్కడో తాగి పడిపోవడం కంటే ఇంట్లో తాగి పడిపోవడం మంచిదని. లేదయ్యా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా. నువ్వు నిజం చెప్తే ఇదే సంతోషంతో ఇంటికి వెళ్తా. అబద్ధం చెప్తే నన్ను నమ్మి నిజం చెప్పలేన బాధతో ఇంటికి వెళ్తా. ఇక నీ ఇష్టం, నిర్ణయం నీదే. సార్ అదేం లేదు సార్, నేను చెప్పేది నిజమే సార్, నన్ను నమ్మండి. నమ్ముతా. ఒక రైటరు తన ప్రాణం కంటే గొప్పగా తన కళను కాపాడుకుంటాడు. ఈ స్క్రిప్ట్ మీద ప్రమాణం చేసి చెప్పు, అప్పుడు నమ్ముతా. సార్ ఎందుకు సార్, చెప్పేది నిజమే కదా సార్. సరే సంతోష్, నాకు నిజం చెప్పడం నీకు ఇష్టం లేనట్టుంది. వెళ్ళొస్తాను. సార్ కూర్చోండి సార్, చెప్తాను. నా వల్ల మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు, అందుకే నిజం చెప్తాను. కూర్చోండి. నువ్వు నిజం చెప్తావని నమ్మకం నాకు లేదయ్యా. ఈ స్క్రిప్ట్ మీద ప్రమాణం చేసి చెప్పు, అప్పుడు నమ్ముతా. స్క్రిప్ట్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నిజమే చెప్తాను. ఇప్పుడైనా నిజం చెప్తావా లేక ఏదో ఒక కహాని చెప్తావా? సార్ నేను ఒట్టేసింది కేవలం స్క్రిప్ట్ మీదే కాదు సార్, నా ప్రాణం,
నా సర్వస్వం నా కీర్తన మీద. మీ చేతిలో ఉంది కేవలం కథ మాత్రమే కాదు సార్, నా జీవితం, నా కీర్తన జ్ఞాపకాలు. కీర్తనతో గడిపిన ప్రతి క్షణాన్ని కథల రూపంలో రాసుకుంటూ బతికేస్తున్నా. ప్రాణం పోయినా కీర్తన మీద ఒట్టేసి అబద్ధం చెప్పను. కీర్తన అంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిగా? అవును, తను ఎక్కడుంది ఇప్పుడు? తను లేదు సార్. తను చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. తను చనిపోయిన దగ్గర నుంచే నేను ఇలా మత్తులో బ్రతికిస్తున్నా. సార్, చాలామంది గొప్పోళ్ళు, మేధావులు చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తుంటారు, భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒక గొప్ప వరం మరిచిపోవడం అని. కానీ సార్, నా లైఫ్లో రోజులు గడిచే కొద్దీ జ్ఞాపకాలు పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదు సార్. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయి బతకడం ఎంత కష్టమో, గుర్తుంచుకుని బతకడం కూడా అంతే కష్టం సార్. ఆ భగవంతుడు నాకు అన్యాయం చేశాడు సార్. అమ్మైనా, నాన్నైనా, లవర్ అయినా, వైఫ్ అయినా సర్వం నా కీర్తనే సార్. అలాంటి కీర్తనని నాకు దూరం చేశాడు. అందుకే ఆ భగవంతుడు నాకు నచ్చాడు సార్. నా కీర్తన ఎంత గొప్పతో చెప్పనా సార్ మీకు? చెప్పు. ఎందుకు కీర్తన అన్ని రకాల పూలు తీసుకొచ్చావు? దేవుడికి పూలంటే చాలా ఇష్టం సంతోష్. అందుకే అన్ని రకాల పూలతోటి పూజ చేద్దామని తీసుకొచ్చా. పద. పూజారి గారు, దేవుడి పేరు మీద అర్చన చేయండి. మై లవ్లీ ఏంజల్, నా లైఫ్లో బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటో తెలుసా? ఏంటి? ఇంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో ఏదీ లేదు, రాదు కూడా. ఉమ్. కీర్తన, ఆ భగవంతుడిని అంతగానో ఏం కోరుకున్నావు? ఏం లేదు, అయినా కోరుకున్నది చెప్తారా? ఇప్పుడు చెప్పు. నీకే కష్టం రాకూడదని, నువ్వు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నాను. ఎప్పుడు నా సంతోషం గురించే తప్ప నీ గురించి ఏం కోరుకోవా కీర్తన? నువ్వు సంతోషంగా నా కళ్ళ ముందుంటే చాలు, ఆటోమేటిక్గా నేను సంతోషంగా ఉంటా. అది సరే, నువ్వేం కోరుకున్నావు? నేనేం కోరుకోను, ఊరికే దండం పెట్టుకుంటా అంతే. నిజం చెప్పు, ఏం కోరుకున్నావు? అరే నిజమేనే, నేనేం కోరుకోను, జస్ట్ దండం పెట్టుకుంటా అంతే. సరే, నువ్వు కోరుకోవాలనుకుంటే ఆ భగవంతుని ఏం కోరుకుంటావు?
నేను కోరుకోవాలనుకుంటే ఆ భగవంతుని ఒకటే కోరుకుంటా. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నా తల వాల్చడానికి నీ భుజం కావాలని. ఆ దేవుడి పేరు మీద చేయించింది సార్. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నా కీర్తనని నా నుంచి దూరం చేశాడు, నాకు అన్యాయం చేశాడు సార్. హే భగవంతుడా, ఇప్పుడు చెప్తున్నా సార్, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ రా భగవంతుడా. నీ గతం గురించి తెలుసుకున్నాక నీ మీద మరింత గౌరవం పెరిగిందయ్యా. వెళ్ళొస్తాను. సంతోష్, ఇంతకు మన సినిమాకి పేరేం పెట్టామంటావు? తెలుసు కదా సార్, నా కీర్తనకి పూలంటే చాలా ఇష్టమని. సుమం అని పెట్టండి. ఓకే, డన్. లైఫ్లో ఎంత సక్సెస్ వచ్చినా నా అనుకునే మనిషి మన పక్కన లేకపోతే ఆ జీవితం శూన్యమే.